మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మన రాధ చేస్తున్న హోలీ కాన్సెప్ట్ చాలా బాగుంది కదండి. అవును దేవకి, ఈ విషయంలో రాధ చాలా బాగా వర్క్ చేసింది. జనాలకి ఏదో మంచి చెయ్యాలని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. అవును, జనాలకి మంచి చేయాలని ఇంతలా ఆలోచించే అమ్మాయి మనం ఇంతలా అభిమానిస్తున్నాం అని తెలిసి కూడా మనల్ని ఎందుకు మోసం చేయాలని చూస్తుందండి. మనం రాధ మనల్ని మోసం చేయాలని చూసింది అనుకుంటున్నాం గాని దీని వెనక రాధ ఉద్దేశం ఏమైనా ఉందా? మనమే అనవసరంగా అనుమానిస్తున్నామా? అలా అంటున్నావేంటి దేవకి? ఇప్పుడు నేనేమన్నానని మీరంతలా షాక్ అయ్యారు? అలాంటిదేం లేదు దేవకి. నువ్వేంటో అన్నావు, కానీ నాకు అదేంటో అర్థం కాలేదు. నువ్వు ఆ మాట అనగానే నాకేదో షాక్ కొట్టినట్టు అనిపించింది. అసలు నీ ఉద్దేశం ఏంటి దేవకి? ఏం లేదండి, రాధ మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తను మన కూతురు అని చెప్పి మోసం చెయ్యాలి అని చూసిన విషయం తప్ప మిగతా విషయాల్లో గాని, తన ప్రవర్తనలో గాని, తన పనితనంలో గాని వేలెత్తి చూపించే విధంగా ఏదీ చెయ్యలేదు. ఎలాంటి దురాలోచన కనిపించలేదు. కేవలం ఈ ఒక్క విషయంలో మాత్రమే రాధ ఎందుకిలా మాట్లాడుతోంది? దీని వెనక ఏదైనా కారణం ఉండుంటుందా? నాకేం అర్థం కావట్లేదండి. నిజమే దేవకి, నేను కూడా దీని గురించి ఆలోచించాను. రాధని అంతగా ద్వేషించే అమ్మ కూడా రాధ వేస్తేనే మందులు వేసుకుంటుంది, రాధ తినిపిస్తేనే తను తింటుంది. రాధ ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి అమ్మలో ఒక రకమైన బాధ రోజు రోజుకి డల్ అయిపోతుంది. అసలు ఇంతకు ముందున్నంత యాక్టివ్గా ఉండడం లేదు. అయినా రాధ విషయంలో అమ్మ ఎందుకు అంతలా మారిందో మనకు తెలియడం లేదు. అమ్మకు తెలిసిన రహస్యం ఏదైనా ఉందా? ఏమోనండి, అంతా గందరగోళంగా ఉంది. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు. రాధ చేసిన పనులు చూస్తూ ఉంటే మనసుకి హత్తుకుంటున్నాయి. కానీ తను మనల్ని మోసం చేయాలని చూసిందని తలుచుకున్నప్పుడు తన మీద ఎక్కడలేని ద్వేషం కలుగుతోంది. యాండి, ఇదంతా ఆలోచిస్తుంటే నాకొకటి అనిపిస్తోందండి. ఏంటో చెప్పు దేవకి. అదేనండి, రాధ మన గాయత్రి ఇన్స్టిట్యూట్ కోసం, మన నైట్ కాలేజ్ కాన్సెప్ట్ కోసం ఇంతలా ప్లాన్ చేసి కష్టపడుతుంటే దానిలో మన పార్టిసిపేషన్ లేకుండా ఉంటే బాగుండదనిపిస్తోంది. పైగా రాధ వెళ్తున్నప్పుడు తన ముఖంలో కనిపించిన డిసప్పాయింట్మెంట్ నా కళ్ల ముందే కదలాడుతోంది. అందుకని మనం కూడా హాలిడేకి వెళ్దామండి. వెళ్ళి మనం అందరితో కలిసిపోయి వాళ్లలో ఒకరిగా నైట్ కాలేజ్ గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. మన దగ్గర పనిచేస్తూ మన కోసం రాధ ఇంత కష్టపడుతుంటే మనం మాత్రం ఇలా ఆఫీస్లో కూర్చోవడం నాకు నచ్చలేదండి. కానీ దేవకి, నీకు కలర్ ఎలర్జీ ఉంది కదా? ఎలర్జీదే ఉందండి, ఒక మాత్ర వేసుకుంటే అదే తగ్గిపోతుంది. అంత చిన్న ఇబ్బంది కోసం ఇంత మంచి ప్లాన్లో మన ఇన్వాల్వ్మెంట్ సపోర్ట్ లేకపోతే ఎలాగండి? అంతేనంటావా? అంతేనండి. పదండి వెళ్దాం. పదండి. సరే, చెప్పేదే ఉంది, పద. రాధ నుండి మనోహర్ని దూరం చేసి నా ట్రాప్ లో పడేయాలనుకుంటే ఇతను రాధకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ నేనేమీ చెయ్యలేకపోతున్నాను. పైగా ఈ రాధ మనోహర్లు కలిసుంటే నన్ను దొంగ గాయత్రి అని ప్రూవ్ చెయ్యాలి అని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
ఎలాగైనా ఇద్దరిని విడదీయాలి. అప్పుడు కానీ నేను అనుకున్న పని జరగదు. ఇప్పుడు ఈ గాయత్రి ఏమనుకుంటుంది? ఆ పనేంటి ఏంటన్నీ సగంలోనే లాస్ట్లోనే వినపడుతున్నాయి. ఏం అర్థమే చావటం లేదు. ఏంటి గాయత్రి, ఏం ఆలోచిస్తున్నావు? ఈ రాధని మన ఆఫీస్ నుండి పంపించేయాలంటే ఈ నైట్ కాలేజ్, అదే విద్యాకాంతి అని ముద్దుగా పెట్టుకున్న ఈ ప్రాజెక్ట్ అనుకున్నంత సక్సెస్ అవ్వకూడదు. కానీ ఇది వాళ్లతో మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అనుకున్నది సాధించేలా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు పిన్ని. ఏదో ఒకటి చేసి ఆ రాధని పంపించే గాయత్రి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. నేనన్నది కూడా అదే కదా పిన్ని. అవును, కాదని నేనెప్పుడన్నాను? ఇప్పుడు నేనేమన్నానని గాయత్రికి ఇంత కోపం వచ్చింది? సుకన్య, సుకన్య, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఎప్పుడు డబ్బులు అడిగినా ఏదో ఖర్చు చెప్తున్నావు. పండగ జరుపుకోవడం తెలుసు కానీ తీసుకున్నప్పుడు ఇవ్వాలని తెలీదా? అది కాదన్నా, ప్రతి నెల 2 సంవత్సరాల నుంచి వడ్డీ కడుతూనే ఉన్నాను కదన్నా. నాకు కావాల్సింది వడ్డీ కాదు, వడ్డీ అసలు 2 కావాలి. ఎప్పుడు ఇస్తున్నావో చెప్పు. ఏం నరసింహ అక్కడ గొడవ? పాపం తను మా బస్సులోనే ఉంటుంది సార్. వాళ్ళ ఆయన ఆర్మీలో పనిచేసేవాడు. 2 సంవత్సరాల క్రితం యుద్ధంలో చనిపోయాడు. కుటుంబాన్ని నడపడానికి, కొడుక్కి వైద్యం చేయించడానికి అప్పు చేసింది, కానీ కట్టలేకపోతుంది సార్. అదేంటి, వాళ్ళ ఆయన మిలిటరీలో పనిచేస్తే ఆవిడకు ఆవిడ కుటుంబానికి డబ్బులు, అలవెన్స్లు, గవర్నమెంట్ నుండి డబ్బులు రావాలి కదా, అవి రాలేదా? తెలీదు మేడం. చూసావా పిన్ని, అందుకే నాకు ఈ బస్తీలంటే నచ్చదు. ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద ఏడుపులు, ఆకలి కేకలు, అప్పులు, వడ్డీలు, ఈ అరుపులు తప్ప ఇక్కడ ఇంతకన్నా ఏముంటుంది పిన్ని? మరే పద పద. నీకు దండం పెడతానన్నా, పండగ పూట తిట్టకన్నా. మా ఆయనకి రావాల్సిన డబ్బు రాగానే నీకు తిరిగి ఇచ్చేస్తానన్నా. ఎలా తీరుస్తావు? 2 సంవత్సరాలుగా ఇదే చెప్తున్నావు. ఆ డబ్బు వచ్చేది లేదు, నా అప్పు తీర్చేది లేదు. ఇప్పటికే తీసుకున్న అసలు కన్నా వడ్డీ 2 కట్టావు. అది కాదన్నా, ఇప్పుడు కూడా కడతానన్నా. నాకు అసలు కావాలి, వడ్డీ కావాలి. ఎప్పుడు కడతావో చెప్పు. అది చెప్పు. కాదన్నా, ఇస్తావా కొంచెం ఇవ్వవా? టైం ఇవ్వు. ఒక నిమిషం, ఏంటి గొడవ? ఎవరు నువ్వు? చెప్తాను కానీ 1 నిమిషం ఉండు. ఏంటమ్మా, మీ ఆయన మిలిటరీలో పనిచేస్తూ చనిపోతే డబ్బులేం రాలేవా? ఏం రాలేదమ్మా, వాటి గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. నీకు లెటర్లు కానీ ఏమైనా కవర్లు కానీ వచ్చాయా? వచ్చాయమ్మా, కానీ అందులో డబ్బులు లేవు. నేను చూశానమ్మా. ఇప్పుడు అవన్నీ ఇక్కడ పెట్టారు. ఇంట్లో ఉన్నాయమ్మా, కానీ అందులో డబ్బులు లేవు. నేను మొత్తం చూశానమ్మా. ఒకసారి నేను చూస్తాను, వెళ్ళి తీసుకురండి. దేవకి. నీ పేరేంటమ్మా? నా పేరు సుకన్య, నా కొడుకు పేరు చంటి. చూడమ్మా, మీ ఆయనకి సంబంధించిన డబ్బులన్నీ నీకొచ్చాయి. ఏమంటున్నారు మేడం? నాకు డబ్బులు రావడం ఏంటి? నాకే డబ్బులు రాలేదు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? డబ్బులు వచ్చినా కూడా ఇవ్వకుండా ఉన్నావా? బ్రదర్, మీరు కాసేపు ఆగుతారా? లేదు సుకన్య, నీకు రావాల్సిన మీ ఆయన డబ్బులు అక్షరాల 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఎప్పుడో మీకు బ్యాంకులో డిపాజిట్ చేసింది.
దానికి సంబంధించిన పేపర్స్ ఇవి. నీకు చదువు రాకపోవడం వల్ల వీటిని పట్టించుకోకుండా నువ్వు డబ్బులు రాలేదు అనుకుంటున్నావు. ఏంటి 25 లక్షల రూపాయల నా బ్యాంకులో ఉన్నాయా? అవునమ్మా, 2 సంవత్సరాల నుంచి అవి బ్యాంకులోనే ఉన్నాయి, కానీ మీకు తెలియలేదు. ఈరోజు బ్యాంక్ హాలిడే, రేపొచ్చి డబ్బులు తీసుకెళ్ళండి. ఇక్కడిప్పుడు గొడవ చేయకుండా వెళ్ళిపోండి. హలో, ఒక్క నిమిషం. ఆవిడ భర్త మనల్ని అందరినీ కాపాడుతూ ఎక్కడో బోర్డర్లో బ్రతుకుతూ భార్య పిల్లల్ని వదిలి మన కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే అది అర్థం చేసుకోకుండా చేతనైనా సహాయం చేయకుండా ఇంకా ఇంటికొచ్చి ఇలా గొడవ చేస్తావా? బుద్ధి ఉండక్కర్లేదా? బాధ్యత ఉండక్కర్లేదా? వెళ్ళు. ఈ రోజు నా కుటుంబంలో వెలుగులు నింపడానికి వచ్చిన దేవతమ్మ మీరు. మీరేదో రాత్రి కాలేజ్ అంటూ వచ్చారనుకున్నాను, కానీ ఈ రోజు నా కుటుంబంలో వెలుగులు నింపడానికి వచ్చిన దేవతమ్మ మీరు. ఏడవకండి. చూసారా, మనం బతకటానికి అన్నం లేకపోయినా గంజినీళ్ళున్నా సరిపోతుంది. అలాగే మన జీవితాల్లో ముందుకు వెళ్ళాలంటే పెద్ద పెద్ద చదువులు లేకపోయినా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చదువు ప్రతి మనిషికి ఉండాలి. విద్య అనేది మన ప్రాథమిక హక్కు. అసలు నన్ను అడిగితే తెలివి లేకున్నా చదువు ఉంటే చాలు, అదే మనకి తిండి పెడుతుంది. ఈ రోజు చదువు లేకపోవటం వలన మన సుకన్య దగ్గర డబ్బులున్నా లేవు అనుకొని అప్పుల పాలైపోయి తన బిడ్డని కూడా హాస్పిటల్లో చూపించలేని పరిస్థితి వచ్చింది. సుకన్య జీవితంలో జరిగినట్టు ఇంకెవ్వరి జీవితంలో జరగకూడదని ఈ రాత్రి కాలేజీలో విద్యాకాంతులు మేం పెట్టబోతున్నాం. చూశారు కదా అన్న, నా ఇంట్లో లక్ష్మీదేవిని పెట్టుకుని సరస్వతీదేవి లేకపోవడం వల్ల నా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని గుర్తించలేకపోయాను. అందరూ రండి, మనమందరం చదువుకుందాం. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు మార్చుకుందాం. మన బస్తీకి సరస్వతీదేవి తనంతట తాను వస్తానంటే మనకేంటి ఇబ్బంది? ఎవరొచ్చినా రాకపోయినా మీ దగ్గర నేను చదువుకుంటానమ్మా, నేను చదువుకుంటాను. రాధ మాటలు వింటుంటే నాకు కూడా నైట్ కాలేజీలో చదువుకోవాలనిపిస్తోంది. నువ్వు ఎవరికన్నా బిడ్డవో కాని ఈ రోజు మా బతుకుల్లో వెలుగు నింపడానికి వచ్చిన దేవతవమ్మా నువ్వు. మీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులమ్మా. నువ్వు ఇలాగే కలకాలం పచ్చగా ఉండాలి. మాలాంటి వాళ్ళ జీవితాల్లో నీ విద్యాకాంతిని నింపాలమ్మా. అమ్మ వచ్చిందేంటి అంటే ఇప్పటి వరకు జరిగిన డ్రామా మొత్తం అమ్మ చూసిందా?
వెరీ గుడ్ రాధా, గుడ్ జాబ్. రానన్న అమ్మ రావడం ఏంటి, వచ్చి రాదని హక్ చేసుకోవడం ఏంటి? దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే నా పని గోవిందా. రే, వసంత పంచమి వేడుకల్లో ఎవరు ముందు తమకిష్టమైన వాళ్ళకి కలర్ పూస్తారో వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందని నమ్మకం ఉంది, నీకు తెలుసుగా. మరి నీ మరదలకి రంగు పూస్తావా? నాకు పుయ్యాలనే ఉందిరా, కానీ మా మామను చూస్తే భయంగా ఉంది. అంటే ఇప్పుడు నేను వెళ్ళి రాధకి రంగు పూస్తే మా ఇద్దరికి పెళ్ళవుతుందా? అవుతుందో లేదో అని నమ్మకపోయినా ఓ ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, మీరు రాత్రి కాలేజీలు పెట్టి మా వాళ్ళందరికీ చదువు చెప్పిస్తున్నారు. మీరు మా పాలిట దేవతమ్మా. మీరు రంగు పూసి ఈ వసంత పంచమి వేడుకలు మొదలు పెట్టండి అమ్మా. అందరం సంబరం చేసుకుందామమ్మా. ఇక మీరు మంచి మనసున్న రాధకి కలర్ పూసి వసంత పంచమి వేడుకలు మొదలు పెట్టండమ్మా. ఈ రాధని అమ్మకి దూరం చేద్దామనుకుంటే మనోహర్కి దగ్గర అవుతుంది, మనోహర్కి దూరం చేద్దామనుకుంటే అమ్మకి దగ్గర అవుతుంది. ఫైనల్ గా నా ప్రయత్నం మొత్తం వేస్ట్ అవుతుంది. అదేంటి గాయత్రి, రాధని అమ్మకి దూరం చేయాలి, మనోహర్కి దూరం చేయాలి అంటోంది. అమ్మకి దూరం చేయటం నాకు తెలుసు, కానీ మనోహర్కి ఎందుకు దూరం చేయటం? అవకాశం రాగానే అడిగి తెలుసుకుంటాను. ఏంటి గాయత్రి అలా తోసేసావు? సారీ అమ్మా, వసంత పంచమికి ఫస్ట్ బొట్టు నువ్వు నాకే పెట్టాలమ్మా. దానికి రాధను తోసేయడం ఎందుకు? అడిగితే సరిపోతుంది కదా. అమ్మ నాకు పెట్టాల్సిన బొట్టు సత్యకి పెడుతుంది. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసు. కాళ్ళు ఒళ్ళు తేలిపోతుంటే రంగు పరుసే, కల్లి పోర కాళ్ళు కందేస్తే రంగు పరుసే. హలో హలో సబ్ చలో చలో అబ్ గలే మిలో ఇది రంగోలి, నషా కహో యా నిషా కహో అరే మస్త్ 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 ఉంటే రంగేలి. కత్తి చూపే ఇది కోసే ఎరుపు ఎరుపు, కొంటె నువ్వే విరబూసే తెలుపు తెలుపు, గిచ్చావంటే నా చంపే నలుపు నలుపు, మెచ్చావంటే నా బతికే పసుపు పసుపు, చుట్టపు చేతులతోని నడుమంతా చుట్టావా, పట్టెపు మంచం పైన నీ పచ్చి ముద్దంతా.
రేసు గుర్ర నిద్రలే చింది రంగు బరుసే వయసు పసుపాము పుస్సంటే రంగు బరుసే కన్న కూతుర్ని మీకు దూరం చేయాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దేవకి ఏం ఆలోచిస్తున్నావు? రాధ గురించేనండి. రాధ గురించా? కానీ రాధని మనం ఏమైనా అపార్థం చేసుకుంటున్నామేమోనని నాకు డౌట్ వస్తోందండి.